చిన్నత్త, I'm sorry చిన్నత్త, I'm very sorry. దేనికమ్మా? మీ అందరినీ హర్ట్ చేశాను కదా. అయ్యో, మీకు నా మీద కోపం వచ్చేలా బిహేవ్ చేశాను కదా. లేదమ్మా, నువ్వు పెద్దదానివి, నీ నిర్ణయాలు పెద్దవి, నీ ఆచరణలు ఇంకా పెద్దవి. అలాంటి నీ మీద కోపం తెచ్చుకునేంత పెద్దదాన్ని కాదమ్మా. ఇదిగో ఇదిగో, ఈ మాటల్లో కోపం నీకు కనిపించడం లేదా చిన్నత్త? అబ్బే, లేదు లేదమ్మా, ఇది కోపం కానే కాదు. కానీ ఒకటి చెప్పనా శామ్, తేలుకి నిలువెల్లా విషం ఉంటుంది. ఆ తేలు కుడితే మనిషి చచ్చిపోతాడు అని తెలిసినా నీలాంటి వాళ్ళు అదే తేలు ఆపదలో ఉంటే కాపాడాలని చూస్తారు. కారణం విషం కక్కడం దాని చెడ్డ గుణం. దాని చెడ్డ గుణం అది మార్చుకున్నప్పుడు మానవత్వంతో ఆలోచించి ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడ్డం మనిషిగా మన ధర్మం అని, ఆ మంచి గుణాన్ని మనం ఎందుకు మార్చుకోవాలి అని సామాన్య విషయంలో కూడా నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు. కానీ ఏం జరగాలో అదే జరుగుతుంది. విధిరాతను బట్టే కదా ఏం జరిగినా. అదలా ఉంచి ముందు తినమ్మా. వద్దు చిన్నత్త. శామ్, శామ్, కనీసం ఈ విషయంలో అయినా నా మాట వింటావని ఆస్తో వచ్చానమ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,